హాయ్! ఎలా ఉన్నారందరూ? మీరెప్పుడైనా షాపింగ్ మొత్తం చేశాక అయ్ బాబోయ్! ఇంత అయిపోయిందా అని ఫీల్ అయ్యారా? నేనైతే అలా ఫీల్ అయ్యి తీసిన వ్లాగే ఇది. ఏదో మూవీలో మహేష్ బాబు అడుగుతారు చూడండి, ఆ సంచులేంటి, ఆ షాపింగ్‌లేంటి అని మాట్లాడుకుందాం. మనం మొత్తం అంతా మాట్లాడుకుందాం. సో, మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను టర్కీ ట్రిప్‌కి వెళ్ళింది మీ అందరికీ తెలిసే ఉంటుంది గదా! అక్కడ నేను కొనుక్కున్న కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. వీడియో తీశాను కానీ నేను ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడం అయితే మర్చిపోయాను. సో, ఈరోజు కాస్త టైం తీసుకొని మొత్తం అంతా ఎడిట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాననమాట. అండ్ టు స్టార్ట్ విత్ ఈ షాల్‌తో అయితే స్టార్ట్ చేద్దాం. నాకైతే చూడగానే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఇందులో ఒక గోల్డెన్ కలర్ కూడా ఉండే. అది మొత్తం అంతా బ్రైడ్‌లా అనిపించిందనమాట. చాలా క్లాసీ అండ్ రిచ్ లుక్ అయితే ఉండింది. బట్ ఎందుకో నాకు ఇది కాస్త బాగా నచ్చింది. సో, ఇది నేను తీసుకున్నా. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా మల్మల్లా అయితే అనిపించింది. డ్రెస్సెస్ మీదకి గానీ, శారీస్ మీదకి గానీ దీన్ని చక్కగా మనం వేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అసలు లుక్ మొత్తం అంతా ఎంత బాగా మార్చేసిందో చూడండి నేను ఆ డ్రెస్ మీద వేయగానే. అండ్ వీటి ప్రైజెస్ అండ్ ఆల్ నేనైతే మీకు పైన మెన్షన్ చేస్తాను. యూ కెన్ హ్యావ్ అ లుక్. వచ్చేసాక నేను రిగ్రెట్ అవుతున్నాను అనమాట. ఇంకో 2-3 షాల్స్ కొనుక్కోవాల్సింది బాగున్నాయే అని. బట్ దట్స్ ఓకే. ఇప్పుడేం చేయలేం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మార్బుల్ చైన్ అనమాట. ఇదైతే నా ఫస్ట్ మార్బుల్ జ్యువెలరీ. చూడగానే చాలా యూనిక్ గా అనిపించింది. మార్బుల్ తో కూడా జ్యువెలరీ చేస్తారా అనేసి. నాకైతే ఈ చైన్ చూసాకనే తెలిసిందనమాట. ప్రతి స్టోన్ తో కూడా జ్యువెలరీ వీళ్ళు చేసేస్తారు అని. వెస్టర్న్ డ్రెస్సెస్ మీదకి స్టైల్ చేయొచ్చని తీసుకున్నా. అండ్ ఆ తర్వాత ఈ చైన్ సెట్ చూడడానికి అయితే సింపుల్ గా ఉంది కానీ స్టేట్మెంట్ జ్యువెలరీలా వేసుకుంటే చాలా మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. అందుకని ఇది తీసుకున్నా. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో మీకు చూపించే లోపే మా బుడ్డోడు ఆ చైన్ అయితే తీసుకొని ఎక్కడో పెట్టేశాడు. ఇవ్వట్లేదు అనమాట. సో మీకు క్లోజ్అప్ లో చూపించడానికి ఈ మూడే మిగిలాయి. జ్యువెలరీ సింపుల్ గా ఉంచుదాం అన్నప్పుడు ఇది వేసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిటీ బ్రేస్లెట్. నాకైతే ఇలాంటి ప్యాటర్న్ లోనే ఒక రింగ్ ఉంది. సో దానికి పేర్ చేద్దామని చెప్పేసి నేను ఈ బ్రేస్లెట్ అయితే తీసుకున్నా. స్టార్టింగ్ లో అయితే నాకు ఓపెన్ చేయడం తెలియలేదు. తర్వాత వచ్చిందనమాట. చూడ్డానికి అయితే బాగుంది. గోల్డ్ లా అనిపిస్తుంది. అండ్ కొనేటప్పుడు అయితే దీని ప్రైస్ అంత ఎక్కువ ఏం కాదు, పెట్టొచ్చు అని అనిపించి తీసుకున్నా. ప్యాటర్న్ కూడా యూనిక్ గా ఉంది. అండ్ ఆల్సో మెటీరియల్ కూడా చాలా స్ట్రాంగ్ గా బాగుంది అనమాట. మన వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానీ సారీస్ మీద కానీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. సింపుల్ జ్యువెలరీ లాగా. అండ్ ఆ తర్వాత అక్కడ సర్వ్నిన్ లాగా ఈ మిర్రర్ అయితే నేను తీసుకున్నా, గుర్తుగా పెట్టుకుందాం అని చెప్పేసి. దీని మీద ఏంటంటే టర్కీ ప్రింట్ వచ్చిందనమాట. అక్కడ ఫేమస్ ప్లేసెస్ అన్ని కూడా చాలా క్యూట్ గా అనిపించింది. మనం పర్స్ లో కూడా పెట్టుకుని ట్రావెల్ చేయొచ్చు ఎప్పుడైనా కావాలంటే. లైక్ ట్రావెల్ మిర్రర్ రా ఉంటుందని చెప్పి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్. దీన్ని చూడగానే నాకైతే కాసుల పేరు చైన్ గుర్తొచ్చింది. ఎందుకంటే దీని ప్యాటర్న్ కూడా మొత్తం అంతా కాయిన్స్ లా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ వేస్ మీదకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. చేతికి కూడా లైక్ ఫుల్ గా అయితే కవర్ అయిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత ఈ సింపుల్ క్లోవర్ ప్యాటర్న్ లో ఉన్న ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నా. దీని ప్రైస్ కూడా తక్కువే. ఇది వచ్చేసి జీన్స్ మీదకి వాటి మీదకి పేర్ చేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నా. ఇందులో అంత వావ్ ఫ్యాక్టర్ అయితే ఏం లేదనుకోండి, కానీ తీసుకున్నాను. సింపుల్ గా ఏమీ లేనప్పుడు ఇది వేసుకుని వెళ్ళొచ్చులే అని చెప్పేసి. కానీ ఇది వేస్తే దీంతో పాటు వేరే ఏదైనా పేర్ చేయాలి, లేదంటే అంత బాగా అనిపించదు. అండ్ ఆ తర్వాత ఇంకొక బ్రేస్లెట్. ఈ మధ్య ఈ చామ్ బ్రేస్లెట్స్ అయితే ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో నాకు డేజీస్ ఇష్టం అనమాట. యాక్చువల్లీ డేజీస్ వైట్ కలర్ లో ఉంటాయి, బట్ నాకైతే అది దొరకలేదు. ఈ బ్లూ కలర్ మాత్రమే ఉంటే సర్లే అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది ఇందాక నేను చూపించాను కదా సిల్వర్ కలర్ క్లోవర్ది. దాని మీదకి పేర్ చేస్తే బాగుంటుంది రెండు కలిసి. అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్కి ఇవ్వడానికి అయితే తీసుకున్నా. తనకి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం. చూడగానే తను గుర్తొచ్చి తీసుకున్నాను అనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. లైక్ మనం ఎవ్రీడే డైలీ వేర్ లాగా కూడా దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో నేను ఇది పెట్టుకున్నప్పుడు నాకైతే మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి అని చెప్పేసి. అటు వెస్టర్న్ గాను ఉన్నాయి, ఇటు కాస్త ట్రెడిషనల్ గాను కూడా ఉన్నాయన్నమాట. రెండు అవుట్ఫిట్స్ మీదకి బాగానే సూట్ అయింది ఈ ఇయర్ రింగ్స్ అయితే. ఆ తర్వాత ఇంకొక ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి రెజిన్ ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ వాటి లోపల రబ్బర్ తో ఉన్నాయి. అవన్నీ కూడా లిటిల్ చార్మ్స్. బాగుంది అని చెప్పి వెస్టర్న్ వేర్ మీదకి స్టైల్ చేయని తీసుకున్నా. అండ్ ఆఫ్టర్ దాట్ ఈ పర్ల్స్ చైన్ చూడడానికి సింపుల్ గా ఉంది. ఏదైనా సింపుల్ ఒకేషన్స్ కి వేసుకోవచ్చని తీసుకున్నా. అండ్ ఆ తర్వాత ఇదైతే నాకు బటర్ఫ్లై చామ్ చాలా బాగా నచ్చింది. వేసుకుంటే కూడా లుక్ బాగుంది, లైక్ గోల్డ్ చైన్ లాగా. అండ్ ఆ తర్వాత ఈ బ్రేస్లెట్. నేను ఇలాంటి బ్రేస్లెట్స్ కోసం చాలా వెతికాను, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. అండ్ ఆల్సో ఇది కూడా ఏంటంటే మీకు మార్బుల్ అండ్ స్టోన్ తో చేశారనమాట. అండ్ ఆ తర్వాత ఒక టైంలో ఇది ఇన్స్టాగ్రామ్ లో చాలా ఎక్కువగా ట్రెండింగ్ అయ్యేది. నా ఫీడ్ మొత్తం ఈ చైన్ తోనే నిండిపోయి ఉండేదన్నమాట. ఆ టైంలో నేను వెతికాను కానీ నాకు దొరకలేదు. లక్కీగా నేను ట్రిప్ కి వెళ్ళినప్పుడు నాకైతే అక్కడ దొరికింది. ఇది ఏంటంటే లైక్ మ్యాగ్నెట్స్ ఉంటుంది దీనికి. 4 క్లోవర్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ అనమాట. స్టార్టింగ్ లో అయితే దీన్ని అటాచ్ చేయడం కాస్త ట్రిక్కీగా అనిపించింది. ఒక 2-3 టైమ్స్ ట్రై చేశాక అర్థమైందనమాట. ఫైనల్లీ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న చైన్ అయితే కొనుక్కున్నా. ఇలా మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నది దొరికితే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది కదా.
అండ్ ఆ తర్వాత ఈ సింపుల్ ఈవెల్ ఐ బ్రేస్లెట్ అయితే తీసుకున్నా. దీనికి మనం కాలికి కూడా పెట్టుకోవచ్చు, చేతికి కూడా పెట్టుకోవచ్చు. చూడగానే కలర్ అయితే చాలా వైబ్రెంట్‌గా అనిపించింది. అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ దీని ప్రైస్ అయితే చాలా తక్కువ. ఇట్స్ నథింగ్ లైక్ 30 లీరా అనమాట. ఆ తర్వాత ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను చాలా ఇష్టపడి తీసుకున్నా. మన ట్రెడిషనల్ వేర్ మీదకి స్టైల్ చేద్దామని చెప్పేసి లీఫ్ ప్యాటర్న్ తోటి చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ పర్టికులర్ గా ఇదైతే నేను శారీ మీదకి వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. నాకు యాక్చువల్లీ ఇలాంటి ప్యాటర్న్ లో ఇయర్ రింగ్స్ అయితే ఏం లేవు, అన్ని మోస్ట్లీ లైక్ వెస్టర్న్ వే ఉన్నాయి. ఇదైతే కాస్త పార్టీ వేర్ లుక్ లా ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. మీకు ఎలా అనిపించాయి, ఇవి నచ్చాయా? అండ్ ఆ తర్వాత ఈ చాక్లెట్స్ కి అయితే చాలా క్రేజ్ ఉండే అక్కడ. అండ్ వీటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టేశారు వాళ్ళు. ఏంటంటే అక్కడ తెలియని వాళ్ళు వెళ్ళి చాలా బాగుంటాయేమో అనుకున్న అలాగే తీసుకుని బిస్కెట్ అయిపోతారనమాట. మొత్తానికి కొన్నాక ఇంటికి వచ్చి టేస్ట్ చూస్తే అయ్య బాబోయ్, థ్యాంక్ గాడ్ చిన్నదే తీసుకున్నా నేను అనేది అనిపించింది. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఒకటేమో క్యారమెల్ కోటెడ్, ఇంకొకటి కాఫీ, ఇంకొకటి ఆల్మండ్ ది, ఇంకా మఖానా, అలా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఇందులో. ఈ స్వీట్స్ కి ఎంత హైప్ ఇచ్చారో టేస్ట్ అయితే నాకు అంత ఫ్లాప్ అని అనిపించింది. సో యా గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఇందులో ఏ జ్యువెలరీ నచ్చిందో నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. నాకైతే ఇవి రెండు చాలా బాగా నచ్చాయి. అండ్ నేను టర్కీ వెళ్ళినప్పుడు తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవే. బట్ ఇంటికి వచ్చి క్యాల్కులేట్ చేసుకున్నాక తెలిసింది దీనికి నేను ఎక్కువ పెట్టేసానేమో, ఇంత ఎక్కువ ఖర్చు పెట్టేసానా షాపింగ్ కి 10,000 అని చెప్పేసి. ఆ తర్వాత ఓకే 10,000 లిరా కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను అనమాట. సో మీకు వీటిలో ఏది నచ్చింది నాకైతే కమెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్, అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.